నమస్కారం మిత్రులారా. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం హిట్లు కావు, కొన్ని సినిమాలు కేవలం రికార్డులు సృష్టించవు, ఇండస్ట్రీ దిశని మార్చేస్తాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనే ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయిన సమరసింహారెడ్డి. 1999 సంక్రాంతి జనవరి 13 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటే పేరు మారుమోగింది, సమరసింహారెడ్డి. థియేటర్ల వద్ద జనం పోటెత్తారు, టికెట్ల కోసం క్యూలు కట్టారు, ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ఆ సమయంలో ఈ సినిమా సృష్టించిన సంచలనం గురించి ఇప్పటికీ సినీ అభిమానులు మాట్లాడుకుంటూనే ఉంటారు. కానీ ఈ సినిమా వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కథ మొదట బాలయ్య కోసం రాయలేదని మీకు తెలుసా? అసలు ఈ సినిమా ఎలా పుట్టింది, ఎందుకు ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా మారింది, ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా దర్శకుడు బి గోపాల్, హీరో బాలకృష్ణ కాంబినేషన్ గురించి చెప్పుకోవాలి. అప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దాంతో మూడోసారి కలిసి ఇంకో భారీ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే సరైన కథ కోసం వెతుకులాట మొదలైంది. అప్పుడు రచయిత విజేంద్ర ప్రసాద్ దగ్గర నుంచి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30 కథలు విన్నారట. అన్ని కథలు విన్న తర్వాత ఫైనల్ గా ఒక కథ దగ్గర ఆగిపోయారు. అదే సమరసింహారెడ్డి. ఈ కథను విజేంద్ర ప్రసాద్ తన శిష్యుడు రత్నంతో కలిసి రూపొందించారు. అయితే కథకు స్ఫూర్తి ఎక్కడ నుంచి వచ్చింది? సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సింధూర పువ్వు చిత్రంలోని కొన్ని భావాలను తీసుకుని రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యాన్ని జోడించారు. అంతేకాదు, మహాభారతంలోని విరాట పర్వంలో భీముడు ఎలా తన శక్తిని దాచిపెట్టి జీవిస్తాడో అదే తరహాలో హీరో పాత్రను తీర్చిదిద్దారు. ఇంకా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో కొన్ని చోట్ల సూపర్ స్టార్ రజనీకాంత్ భాషా సినిమా ప్రభావం కూడా కనిపిస్తుంది. అక్కడ హీరో డాన్, ఇక్కడ హీరో రాయలసీమ ప్రజలు దేవుడిలా ఆరాధించే నాయకుడు. ఇదే సినిమాకు మరింత పవర్ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు అసలు ట్విస్ట్ కి వస్తే, ముందుగా ఈ కథ బాలకృష్ణ దగ్గరకు వెళ్ళలేదట. అవును, మొదట దర్శకుడు బి గోపాల్ ఈ కథను విక్టరీ వెంకటేష్ కు వినిపించారట. అప్పటికే వెంకటేష్ తో రక్త తిలకం, బొబ్బిల్ రాజా, చిన్నరాయుడు చిత్రాలు చేసిన గోపాల్ ఈ కథ కూడా వెంకీతో చేయాలని భావించారట. కథ మొత్తం విన్న వెంకటేష్, కథ అద్భుతంగా ఉంది, కానీ ఇది మాస్ హీరో చేయాల్సిన సినిమా, నాకంటే ఎక్కువ మాస్ ఇమేజ్ ఉన్న హీరో చేస్తే బాగుంటుంది అని చెప్పారట. అంతేకాదు, ఈ కథ బాలకృష్ణకు బాగా సరిపోతుందని సూచించారట. అలా కథ బాలయ్య దగ్గరకు చేరింది. బాలకృష్ణ కథ విన్న వెంటనే ఓకే చెప్పేయడంతో సినిమా పట్టాలెక్కింది. అలా తెలుగు సినిమా చరిత్రను మార్చిన ఒక నిర్ణయం తీసుకోబడింది. ఇంకో ఆసక్తికరమైన విషయం, ముందుగా ఈ సినిమాకు సమరసింహం అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ ఆ టైటిల్లో మరింత పవర్ ఉండాలని భావించిన బి గోపాల్ పరుచూరి గోపాలకృష్ణ సూచన మేరకు సమరసింహారెడ్డిగా మార్చారు. ఆ ఒక్క టైటిల్ సినిమాకు ఎంత ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సినిమాలోని డైలాగులు, ఇవే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. బాలయ్య చెప్పిన "నేను గట్టిగా తొడ చరిచానంటే ఆ సౌండ్ కే గుండె ఆగి చచ్చిపోతావు" అనే డైలాగ్ అప్పట్లో సంచలనం. అలాగే "నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా" అనే డైలాగ్ కు థియేటర్లు దద్దరిల్లిపోయేవి. మరోవైపు జయప్రకాష్ రెడ్డి చెప్పిన "సమరసింహారెడ్డి ఢిల్లీ వీధుల్లో కాదు, సీమ సందుల్లో రారా" అనే డైలాగ్ ఇప్పటికీ అభిమానుల ఫేవరెట్. ఇక హీరోయిన్ల ఎంపిక కూడా ఆసక్తికరంగానే జరిగింది. మొదట సిమ్రాన్ పాత్ర కోసం హీరోయిన్ రాశిని అనుకున్నారట. కానీ కొన్ని సన్నివేశాల విషయంలో ఆమె అంగీకరించకపోవడంతో ఆ పాత్ర సిమ్రాన్ కు వెళ్ళింది. ఈ సినిమాలో సిమ్రాన్, అంజలా జవేరి, సంగవి హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత బాలయ్య సినిమాల్లో ముగ్గురు హీరోయిన్ల ట్రెండ్ కు కూడా ఇదే నాంది పలికిందని చెబుతారు. ఇక సినిమా విడుదల 1999 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. అప్పటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. సుమారు 6 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ కాలంలో ఇది అసాధారణమైన ఫీట్. ఇంకా ఈ సినిమా సృష్టించిన రికార్డులు చూస్తే 3 థియేటర్లలో 227 రోజులు, 29 కేంద్రాల్లో 175 రోజులు, 122 కేంద్రాల్లో 50 రోజులు,
73 కేంద్రాల్లో 100 రోజులు వాడి సరికొత్త చరిత్ర సృష్టించింది. సిల్వర్ జూబ్లీ సెంటర్ల సంఖ్య కూడా అప్పట్లో రికార్డు. కానీ ఈ సినిమా గొప్పతనం కేవలం కలెక్షన్లలోనే లేదు, తెలుగు సినిమా ట్రెండ్ ను మార్చడంలో ఉంది. అంతకుముందు కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు వచ్చాయి. వెంకటేష్ ప్రేమించుకుందాంరా, మోహన్ బాబు శ్రీరాములయ్య లాంటి చిత్రాలు ఉన్నాయి. కానీ ఫ్యాక్షన్ సినిమాలను మాస్ కమర్షియల్ ఫార్మెట్ లో భారీ స్థాయికి తీసుకెళ్లింది మాత్రం సమరసింహారెడ్డి. ఈ సినిమా తర్వాత ఫ్యాక్షన్ సినిమాల వరద మొదలైంది. బాలయ్యతోనే నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, సీమసింహం వచ్చాయి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర, వెంకటేష్ జయం మనదేరా, ఇంకా ఎన్నో సినిమాలు రాయలసీమ నేపథ్యంతో వచ్చాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే తెలుగు ఫ్యాక్షన్ సినిమాలకు బలమైన పునాది వేసింది సమరసింహారెడ్డి. ఈ సినిమా తర్వాత బాలయ్య ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఆయన కేవలం స్టార్ హీరో కాదు, మాస్ ప్రేక్షకుల గుండెల్లో సింహాసనం వేసుకున్న హీరోగా ఎదిగారు. ఆ తర్వాత వచ్చిన నరసింహనాయుడు కూడా ఇండస్ట్రీ హిట్ కావడంతో బాలయ్య మాస్ ఇమేజ్ మరింత పెరిగిపోయింది. బి గోపాల్ బాలకృష్ణ కాంబినేషన్ లో తర్వాత పల్లనాటి బ్రహ్మనాయుడు వచ్చింది. అయితే అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తర్వాత హరహర మహాదేవ అనే సినిమా ప్రారంభమైనా అది మధ్యలోనే ఆగిపోయింది. అయినా సరే ఇప్పటికీ ఈ కాంబినేషన్ మళ్లీ రావాలని అభిమానులు కోరుకుంటూనే ఉంటారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న సమరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. 25 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మళ్ళీ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోబోతున్నారు. మరి మీరు సమరసింహారెడ్డి సినిమాను ఎన్నిసార్లు చూశారు? సినిమాలో మీకు అత్యంత ఇష్టమైన డైలాగ్ ఏది? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై బాలయ్య.